గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురు కృపా హి కేవలం గురు కృపా హి కేవలం గురు కృపా హి కేవలం భగవత్ కృపా హి కేవలం బాబాజీ కృపా హి కేవలం. గురువులు పరమ గురువులు మహావతార బాబాజీకి, లహరి మహాశయకి, యుక్తేశ్వర గిరికి, పరమహంస యోగానందకి, ప్రభుజీకి, హరిహరానందకి, స్వామి శంకరానందగిరికి శతకోటి వందనాలు. గురువులు ఈ శరీర మధ్యమం ద్వారా పలకిస్తున్న వాక్యములు జై గురుదేవ్, జై స్వామి శంకరానందగిరి, ఓం బాబాజీ. గురువులు పరమ గురువులు ఎప్పుడు ఏం చెప్తారంటే, అందులో ముఖ్యమైన మా గురువు గారు స్వామి శంకరానందగిరి గారు ఏం చెప్తారంటే, ఈ జనన మరణాల గురించి చెప్తూ, జననం అంటే ఏంటయ్యా రామూర్తి అంటే శ్వాస తీసుకోవడం అయ్యా. శ్వాస తీసుకున్నప్పుడే నువ్వు జనంలో ఉన్నట్టు, లైఫ్లో ఉన్నట్టు, శ్వాస విడిచినప్పుడు మృత్యులో ఉన్నట్టు అని చెప్తారు. అంటే అర్థం ఏంటంటే, మనం శ్వాస తీసుకున్నాం, లైఫ్లోకి ఎంటర్ శ్వాస కిందకి వచ్చాం, మరణంలోకి వచ్చాం, మళ్ళీ శ్వాస తీసుకోకపోతే లైఫ్ లేదు. మనం ఏమనుకుంటామంటే బోల్డ్ ప్రపంచం ఉంది, బోల్డ్ రోజులు బతుకుతాం అంటాడు. గురువు ఏం లేదయా, అంతా ఒక క్షణంలో జరిగిపోతుంది. నువ్వు శ్వాస తీసుకున్నావు, లైఫ్లోకి వెళ్ళావు, శ్వాస కిందకు వచ్చావు, మరణంలోకి వచ్చావు, మళ్ళీ శ్వాస తీసుకున్నప్పుడు మాత్రమే లైఫ్లోకి వెళ్తావయ్యా అంటారు. అంటే ప్రతి క్షణం నువ్వు జన్మ మరణాల మధ్యనే ఉన్నావయ్యా. అంటే ఈ శ్వాసలో ఉన్నప్పుడు ఎప్పుడు మనం జన్మ మరణ మధ్యాలే ఉన్నాం. అంటే మనం మరణానికి భయపడాల్సిన అవసరం లేదయ్యా. మరణం అంటే ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని తీసుకోవడమయ్యా. అంటే ఏమంటారంటే గురువులు, ఈ బట్టలు మాసిపోయిన బట్టలు వేసేసుకుని కొత్త బట్టలు వేసుకోవడం అయ్యా అని గురువులు ఎప్పుడు చెప్తారంటే, మనిషికి అతి భయాల్లో మరణ భయం ఒకటి. గురువు ఆ భయాన్ని తొలగించడానికి మాకు ఎప్పుడు ఏం చెప్తాడంటే, మరణం అన్నది నీ ఉచ్ఛ్వాస నిశ్వాసంలోనే ఉందయ్యా. నువ్వు శ్వాస తీసుకున్నావు, జనంలోకి వెళ్ళావు, శ్వాస కిందకు వచ్చావు, మరణంలోకి వచ్చావు, మళ్ళీ శ్వాస తీసుకోకపోతే నువ్వు లేవయ్యా, మరణంలో ఉండిపోయావయ్యా అంటాడు. కాబట్టి మరణం అన్నది ఎప్పుడు మనం వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి నువ్వు సమయాన్ని వృధా చేయొద్దయ్యా. అంటే ఈ మరణం అన్నది ఎప్పుడైనా సంభవించవచ్చు, సమయాన్ని వృధా చేయొద్దు. అంటే ఎప్పుడూ ప్రాణంలోనే ఉండవయ్యా, ప్రాణ విద్యలోనే ఉండవయ్యా అని చెప్తాడు. అంటే క్రియలోనే ఉండవయ్యా అంటాడు. అంటే ఎప్పుడూ నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసం మధ్యనే ఉండవయ్యా. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం మధ్య ఉన్నప్పుడు, ఉచ్ఛ్వాస లేనప్పుడు ప్రాణం లేదయ్యా నీకు. ఎప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పరమాత్ముడితో ఉన్నవాడయ్యా, లేనప్పుడు అంతా మాయలో ఉన్నావయ్యా. మాయ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస నీ ప్రయత్నపూర్వకంగా చేయడమే మాయ అని గురువు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. అలాగే గురువు ఇంకోటి ఏం చెప్తాడయ్యా, నువ్వు అతి పవిత్రమైన శ్వాసోచ్ఛ్వాస నిశ్వాసంలో ఉన్నప్పుడు నువ్వు అతి పవిత్రమైన వాడువయ్యా అంటాడు. అతి పవిత్రం అంటే ఏంటి, ఎలాగ అతి పవిత్రం అంటే, ఇప్పుడు నేను శ్వాసలో ఉన్నప్పుడు నేను అతి పవిత్రంగా ఉన్నాను. అదే ఈ శ్వాస ఈ శరీరాన్ని విడిచిపోగానే నన్ను పేరుతో పిలవరు, ఒక బాడీగా చూస్తారు, ఒక దీనికి అది ముట్టుకోకూడా చూస్తారు, మైల్ అంటారు, వదిలేయమంటారు. ఒక్కసారి ఏం జరిగింది, అపవిత్రత ఎలా వచ్చింది అంటే, ఈ శ్వాస వెళ్ళిపోగానే అపవిత్రత వచ్చింది. ఈ శ్వాస ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పవిత్రంగా ఉన్నావు. అంటే నువ్వు ఎప్పుడు పవిత్రంగా ఉండాలి అంటే నీ శ్వాసలో నువ్వు ఉండాలయ్యా. నీ శ్వాస ద్వారానే నీ ప్రాణం వెళ్ళాలయ్యా అంటాడు గురువు. నువ్వు శ్వాస జరుగుతుండగానే నీ ప్రాణం వెళ్ళిపోవాలయ్యా. అంటే ఎప్పుడూ నువ్వు శ్వాసలో ఉండవయ్యా, ముక్తికి మార్గం అదేనయ్యా అని చెప్తారు. మనం ముక్తికి మార్గం వెతుకుతూ ఉంటాం. గురువు ఏం చెప్తాడంటే, ముక్తి మార్గంలో నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉన్నప్పుడు నీ శ్వాస పైనుంచి పైకి వెళ్ళిపోతుందయ్యా, అలా వెళ్ళిపోవాలయ్యా అంటాడు. అంతే తప్ప శ్వాస కిందకు వచ్చి మళ్ళీ శ్వాస లేకపోవడం కదా, శ్వాస నుంచి శ్వాసలోకి వెళ్ళిపోవాలయ్యా అనేది అని గురువు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. కాబట్టి గురువు అంటే ఏం చెప్తున్నాడు, మనకి ఏం సందేశం ఇస్తున్నాడు అయ్యా గురువు అంటే, ఎప్పుడూ నువ్వు విశ్వాస నిశ్వాసాల మధ్యనే ఉండవయ్యా. అంటే ఎప్పుడూ సోహం విద్యలోనే ఉండవయ్యా, ఎప్పుడూ ప్రాణ విద్యలోనే ఉండవయ్యా, ఎప్పుడూ సిద్ధ విద్యలోనే ఉండవయ్యా, సమయాన్ని వృధా చేయొద్దయ్యా అని గురువు ఎప్పుడూ చెప్తాడు. సమయం వృధా చేయడం అంటే శ్వాస నిశ్వాసలో చేయకపోవడమయ్యా అని చెప్తాడు. ఇందాక నేను చెప్పాను, గురువులు పరమ గురువులు, మా గురువులతో పాటు ఉండే మహాగురువులు కాళికాబాబా గారు నాకు ఆదేశం ఇచ్చారు, రామూర్తి ఎప్పుడూ శ్వాసలోనే ఉండు, నీ వీలైనంతసేపు శ్వాస ప్రాక్టీస్ చేస్తూ ఉండు, నువ్వు ఏ పని చేసినా శ్వాసలో ఉండవయ్యా అని చెప్పారు. అంటే ఎప్పుడు ప్రాణంలో ఉండడమే శ్వాసలో ఉండడం. గురువులు ఏం చెప్తారంటే, నువ్వు మాట్లాడుతున్నావు అంటే నిశ్వాస జరుగుతుందయ్యా, నిశ్వాస జరుగుతుందంటే మరణంలో ఉన్నట్టయ్యా. ఏ పని చేసినా నిశ్వాస జరుగుతుందయ్యా, నిశ్వాస జరుగుతుంది మరణంలో ఉన్నట్టే లెక్కయ్యా. ఉచ్ఛ్వాసలో ఉన్నప్పుడు మాత్రమే ప్రాణంలో ఉన్నట్టు మాత్రమే అని చెప్తాడు గురువు. అంటే మన ఎప్పుడూ ప్రాణంలో అంటే ఎప్పుడూ శ్వాసలోనే ఉండడానికి ప్రయత్నం చేయని చెప్తాడు. అందుకే క్రియ విద్య నేర్పించేటప్పుడు వీలైనంతసేపు సోహం చేసుకోండి, అవకాశం ఉన్నంతసేపు సోహం చేసుకోండి, అవకాశం ఉన్నంతసేపు ప్రాణ విద్య చేసుకోండి అని మనం చెప్తూ ఉంటాం. దానికి మూలం ఏంటంటే గురువులు ఈ విధంగా తెలియజేయడమే.
ఇది నా శాస్త్ర ప్రకారంతో నేను చెప్పినది ఏదీ కాదు, ఇది నా గురువు మాటలు. ఆ గురువే ఈ శరీరం ద్వారా మాట్లాడిస్తున్న మాటలు తప్ప రామ్మూర్తి అనే వ్యక్తిగా సొంతగా చెప్పిన కవితలు, సొంతగా చెప్పిన మాటలు ఇవేమీ కాదు. నా గురువు నాకు ఏం నేర్పించాడో, గురువు ఏ శరీరం ద్వారా ఏ పలికిస్తున్నాడో అదే చెప్పడం జరుగుతోంది ఇక్కడ. గురువు నాకేం నేర్పించాడు. సో అందుకే చెప్తాను, దేనికైనా శరణాగతి ముఖ్యం, గురువే ముఖ్యం. ఎప్పుడైతే నేను శరణాగతితో ఉన్నానో, నా కళ్ళు మూసుకుని ఉన్నానో, నా గురువు శంకరానందగిరి వస్తాడు, యుక్తేశ్వరగిరి వస్తారు, బాబాజీ గారు వస్తారు, వాళ్ళే మాట్లాడిస్తారు. ఎందుకంటే నేనింత నిమిత్త మాత్రుని. రామ్మూర్తి ద్వారా క్రియ జరుగుతోందంటే రామ్మూర్తి శరీరం ద్వారా గురువులు క్రియ చేయించుకుంటున్నారు. రామ్మూర్తి అంత శక్తి లేదు. రామ్మూర్తి శక్తినిచ్చేది గురువులు, చేయించేది గురువులు, సమర్పించుకునేది గురువులు. రామ్మూర్తి అని ఒక శరీర మధ్యమాని ద్వారా వాళ్ళు చేయిస్తున్నారు. నేను ఒక శరీర మధ్యమానం ద్వారా మాత్రమే తప్ప నేను జ్ఞానవంతుడిని, జ్ఞానం తెలిసిన వాడిని, నేను విజ్ఞానవంతుని వాడిని, అన్నీ తెలిసిన వాడిని నేను ఎప్పుడు చెప్పుకోను. నాకు ఎప్పుడూ తెలియాల్సింది చాలా తక్కువ, తెలియాల్సింది చాలా ఎక్కువ ఉంది. నా శరీర మధ్యం ద్వారా గురువు ఏం పలికిస్తాడో పలికి వెళ్ళిపోతాను. నేను ఏ రోజు ప్రిపేర్ అయ్యి రాను, ఎందుకంటే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ శరీరం ద్వారా గురువు చెప్తాడు, చెప్పిస్తాడు. అనేక క్లాసుల్లో శిష్యులు అడుగుతూ ఉంటారు, ఈరోజు ఈ పాఠంలో చెప్పారు మళ్ళీ చెప్పగలరా అంటే, అప్పుడు నేను వాళ్ళకి ఎప్పుడో చెప్తాను, నీ కళ్ళు మూసుకుంటానయ్యా, నా గురువు వస్తాడు, నా గురువు చెప్తాడు, వెళ్ళిపోతాడు. కాబట్టి మీరు ఏ రోజు పాఠంలో ఏదైనా కొత్త విషయం తెలిస్తే అది మీరు రాసి పెట్టుకోండి. మళ్ళీ మీరు అదే విద్యని అడిగితే నేను చెప్పలేను, అంటే నేను నిమిత్త మాత్రుడిని. ఈ శరీరం ద్వారా గురువు పలికిస్తాడు, ఆ రోజు క్లాసులో ఏం చెప్పేచాలో గురువు పలికిస్తాడు, పలుకుతాడు, వెళ్ళిపోతాడయ్యా. అంటే ఇక్కడ సంపూర్ణ శరణాగతి ఉన్నప్పుడు జరుగుతుందయ్యా. ఈ సంపూర్ణ శరణాగతే దీనికి ముఖ్యమయ్యా. ఈ సంపూర్ణ శరణాగతే దీనికి మూలమయ్యా. నువ్వు శరణాగతితో ఉండవయ్యా, శ్వాసలో ఉండవయ్యా, సర్వం పరమాత్మ చూసుకుంటాడయ్యా. శ్వాసతో ఉన్నప్పుడు, శరణాగతితో ఉన్నప్పుడు సర్వం ఈ పరమాత్మ చూసుకుంటాడయ్యా. ఇది తథ్యమయ్యా అని నా గురువు నాకు చెప్పాడు. నా గురువు ఏం చెప్పాడంటే, నా గురువు శంకరానంద గురు గురించి చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలి 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 చెప్పాలి, ఎందుకంటే అది సత్యం 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 కాబట్టి. శంకరానందగిరి అన్న ఆయన అతి చిన్న వయసులో ఆశ్రమానికి పారిపోయి వచ్చాడు, గురువుల ఆశ్రయం పొందాడు. 12వ సంవత్సరంలో దీక్ష తీసుకున్నాడు. 12వ సంవత్సరం దీక్ష తీసుకున్న తర్వాత శంకరానందగిరి గారిని 16వ సంవత్సరంలోనే ఆయన్ని మహాగురువుగా గుర్తించి ఆయన గురువుని చేశారు. యుక్తేశ్వరగిరి ఆశ్రమం నుంచి ఆయన గురువుగా కావించబడ్డాడు. కరూరు ఆశ్రమంలో ఉండేవారు ఆయన. కరూరు ఆశ్రమం నుంచి ఆయన గురువుగా కావించబడ్డాడు. ఆ గురువు నుంచి ఆయన ఏం చేశాడంటే, ఈ ప్రపంచానంతటికీ అనేక వందల దేశాల్లో ఈ క్రియా విద్యను తీసుకెళ్ళాడు. ఎన్ని దేశాలు ఉన్నాయో ప్రపంచంలో ఆల్మోస్ట్ ఆల్ 50 to 60% దేశాల్లో ఈ విద్యను ఆయన బోధించి వచ్చాడు. బోధించి వచ్చి ఆయన ఏమైనా చదువుకున్నాడా అంటే ఏం చదువుకోలేదు. ఆయన ఎంతవరకు చదువుకున్నాడు అంటే 10వ సంవత్సరంలోనే పారిపోవచ్చు, ఒక ఎలిమెంటరీ విద్య మాత్రమే సాధించాడు. బట్ ఇన్ని దేశాలు కలిగే శక్తిని ఎలా వచ్చింది ఆయనకి? ఇన్ని దేశాల్లో ప్రజలతో మాట్లాడే శక్తిని ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత భాష ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? వేదాలు ఎక్కడి నుంచి తెలిసే? గీత ఎక్కడి నుంచి తెలిసింది? సారాంశం ఎక్కడ తెలిసింది? ప్రతిదీ శరీరంలో ద్వారా చెప్పడం ఎలా తెలిసింది అని గురువుని ప్రశ్నించినప్పుడు, దీన్ని అంతటికీ మూలం నా శ్వాసేనయ్యా, శ్వాసే నాకు అంతా ఇచ్చింది అని చెప్పాడు. అంటే నువ్వు తెలుసుకోవాల్సింది శ్వాస గురించి తప్ప దేని గురించి కాదు రామ్మూర్తి. ఎప్పుడు శ్వాస మీదే ధ్యాస ఉండు. అంటే ధ్యాస అంటే ఇక్కడ శ్వాసలో ఉండు, ఎప్పుడూ నీ శ్వాసలో నువ్వు ఉండు. ఆ శ్వాసే నీకు అన్నీ నేర్పిస్తుందయ్యా. ఆ శ్వాసే నువ్వేం చెప్పాలో చెప్తుందయ్యా. ఆ శ్వాస నీ చేత అన్నీ చెప్పిస్తుందయ్యా. ఎందుకంటే ఆ శ్వాస రూపంలో గురువు వచ్చి పలుకుతాడయ్యా. నేను శ్వాస రూపంలో గురువు పలుకుతున్నాడంటే ఈ శ్వాస ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను కాబట్టే ఈ పలుకు వస్తుంది. అంటే దీని వెనకాల ఎవరున్నారు? శ్వాస ఉంది, గురువు ఉంది. ఆ విధంగా గురువు వచ్చి మాట్లాడుతున్నాడు. కాబట్టి మూలం ఏమైంది? శ్వాస, శరణాగతి. ఇందాక మనం చెప్పుకున్న ఈ శ్వాస శరణాగతి ఉన్నప్పుడు మాత్రమే మనం ఉంటాం. అంతే. ఇందాక కంటే కనెక్టింగ్ పాయింట్కి వస్తే గురువు అంటాడు, ఎప్పుడు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు రామ్మూర్తి. మనం శ్వాస తీసుకున్నాం, శ్వాస వదిలాం, శ్వాస తీసుకోకపోవడమే మరణం అయ్యా. మరణం అంటే ఈ పాత బట్టలు వేసి కొత్త బట్టలు వేసుకోవడం అయ్యా. మనం ఎప్పుడు శ్వాసలో ఉండడమే మన ధర్మం అయ్యా. ఇంక వేరే దాని గురించి ఆలోచించలేదు. నువ్వు ఎప్పుడైతే శ్వాసలో ఉన్నావో అప్పుడు నువ్వు సత్యంలో ఉన్నావు, ధర్మంలో ఉన్నావు, పరమాత్మతో ఉన్నావు రామ్మూర్తి. దీన్ని మించి నువ్వు తెలుసుకోవాల్సినవి ఏమీ లేవు. అన్నీ నీకు ఆటోమేటిక్గా జరుగుతాయి. నీ శ్వాసలో ప్రవేశించి నువ్వు శ్వాసలో ఉన్నప్పుడు జరగాల్సింది ఆటోమేటిక్గా జరుగుతుంది. జ్ఞానం వస్తుంది, విజ్ఞానం వస్తుంది, పాండిత్యం వస్తుంది, అన్నీ వస్తాయ్యా. ప్రయత్నపూర్వకంగా చేయాల్సిన పని లేదయ్యా. నేను ఏమైనా ప్రయత్నపూర్వకంగా చేశానా అని గురువు నిలువెత్తు సాక్ష్యంతో చెప్పిన నిదర్శనం కంటే ఇంకెక్కువ నిదర్శనం ఏముంటుంది? అందుకే ఆ సత్యం తెలిసినప్పటి నుంచి
ఎప్పుడైతే నా గురువులు పరమ గురువులు మహావతార బాబాజీతో కలెక్ట్ అయినప్పటి నుంచి తెలిసి తెలియక పరమాత్మ బాబాజీ ఈ విద్యను నువ్వు చేస్తున్నావు, నువ్వు చేయిస్తున్నావు, నువ్వు ఈ శరీర మధ్యమం ద్వారా చేస్తున్నావు అన్న భావంతో ఎప్పుడైతే ఈ విద్యను చేయడం మొదలెట్టానో ఆ పరమాత్మ కృపతో బాబాజీ కృపతో గత అనేక సంవత్సరాలుగా 25 సంవత్సరాల పైగా ఏ రోజు సాధన మానకుండా సాధన జరిగింది. ఇది రామూర్తి గొప్పతనం కాదు, గురువులు గొప్పతనం. గురువులు శరీరం ద్వారా చేయించారు, దానికి మూలం శరణాగతి. కాబట్టి నేను ఎప్పుడూ ఎల్లవేళలా ప్రతి విద్యార్థిని, ప్రతి తోటి వాళ్ళని, క్రియాబాన్ని నాతో క్రియ చేసే ప్రతి వాళ్ళని ఒకటే కోరుకుంటాను, మీరు క్రియ చేయాలి, క్రియ మానకుండా జరగాలంటే శరణాగతం ఉండండి, నా చేత క్రియ చేయించు సమర్పించు అని గురువుని వేడుకోండి, పరమాత్మను వేడుకోండి. క్రియ ఎప్పుడూ ఆకుండా జరుగుతుంది. ఎందుకంటే ఆ సత్యాన్ని మనం పట్టుకున్న, ధర్మాన్ని మనం తెలుసుకున్నప్పుడు అది మన సత్యం ధర్మం అని వదలదయ్యా అని గురువులు నాకు చెప్పారు. అంటే నువ్వు ఏం చేసినా మూలం శ్వాస అయ్యా, శ్వాసతో ఉండవయ్యా, సర్వం శ్వాస చూసుకుంటుందయ్యా. కాబట్టి నువ్వు మరణం గురించి ఎప్పుడు ఆలోచించొద్దు అని గురువు చాలా ఈజీగా నేర్పడంతో, ఎందుకంటే ప్రతి మానవుడిని వెంటాడే భయం మరణం. ఆ భయానికి దూరంగా ఉండడానికి గురువులు ఏం నేర్పించారంటే మరణం అన్నది సహజం, అది పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకోవడం, ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరంలో ప్రవేశించడం తప్ప మరేది కాదయ్యా. అది నువ్వు శాశ్వతం కాదయ్యా, నువ్వు శాశ్వతం, నువ్వు ప్రాణవి, నువ్వు చైతన్యానివి, నువ్వు శ్వాస అయ్యా. అంత మించి నీకు ఏది శాశ్వతం కాదు, ఈ మూడు నీతో ఎప్పుడూ ఉంటాయి, అదే శాశ్వతం అంటాడు గురువు. కాబట్టి నువ్వు ఆ శాశ్వతం దాంతో ఉన్నావు కాబట్టి నువ్వు దేనికి చింతపడాల్సిన అవసరం లేదయ్యా అని చెప్పాడు. కాబట్టి మనం మన శ్వాసలో ఉండడాన్ని మన ధర్మంగా, మన సత్యంగా భావించి ఎప్పుడు శ్వాసలో ఉండు అని గురువు నేర్పించాడు. కాబట్టి గురువు పలుకుల ద్వారా ఎప్పుడూ ఇదే మాట్లాడుతూ ఉంటాం. జై గురుదేవ్, జై స్వామి శంకరానందకి.